సూర్యాపేట జిల్లా సూర్యాపేట పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ మధ్యనే నూతనంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా గురుపాటి నర్సయ్య గారి ఎంపిక జరిగిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ గత 5-6 రోజుల నుంచి సూర్యాపేట ఎంతోమంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాకు ఫోన్ల ద్వారా కలుసుడు ఇంటికి వచ్చి కలిసి మరి ఏంది మా పరిస్థితి ఏంది, ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాం అని రకరకాలు చెప్తుంది. అంటే ఎన్ని సంవత్సరాలు నమ్ముకున్నాం కాదు, 1983 సంవత్సరంలో సూర్యాపేటలో ఎన్ని వచ్చాయి అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరు ఇవ్వాలి ఏదో రకరకాలు వీరాలు గుర్తులు ఎవరు లేనినాడు కూడా 1983 సంవత్సరంలో పరందాం కొడుకు రవిబాబు అయితేంది, నేనైతేంది, గాలిసీను, పీటలెంకన, పిడమర్తెంకన, పందిరెంకన, ఇదే చనిపోయిన పరశురాముడు, ఇషార్ అహ్మద్, చర్చ్ కంపౌండ్కి వస్తే కెనడీ, మెడిసినల్ సెంటర్, జైల్ బై రఫీ, ఎడ్డమల్ల పరమేశ్వర్, పాల్వాది, అంటే ఇట్లా ఎంతోమంది కట్టరవి ఎంతోమంది ఎన్ఎస్ఐ కోసం ఆ రోజు ఎస్ఎఫ్ఐలతోటి పీడిఎస్ తోటి ఎన్నో ఆటపోట్లకు ఎదురయ్యి గొడవలకు పడి ఎన్నో రకాలుగా ఉండి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినాం. మేము చేసిన కాంగ్రెస్ పార్టీలో సరే కొందరే వ్యక్తుల చుట్టూ తిరగవచ్చు, మేము పార్టీ చుట్టే దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా మేము పార్టీ చుట్టూ తిరిగినాం. ఏ వ్యక్తి చుట్టూ మేము తిరగలేదు. వ్యక్తుల చుట్టూ తిరిగేటోళ్ళు కూడా ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను అంటే అగౌరవపరిచే విధంగా వేరే విధంగా చేస్తూ అది సంస్కృతి మంచిది కాదు. ఇంకోటి కాంగ్రెస్ కార్యకర్తలు మనోవేదన గురవుతారు. అరే మాకు టికెట్ వస్తే రావా, గతంలో ఒకసారి కాంటాక్ట్ చేసి ఓడిపోయి రకరకాల కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ నమ్ముకొని ఉన్నోళ్ళకు మా మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకటి సందేశం ఇచ్చారు. పార్టీలో ఎవరైతే మినిమం పీరియడ్ ఒక 5 నుంచి 6 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసేవాళ్ళకి టికెట్ ఇవ్వాలి, నూతనంగా అవసరం కోసం వచ్చి ఓటర్లకు ఎవరికి టికెట్ ఇవ్వద్దు అనేది మా పార్టీ మీనాక్షి గారు చెప్పారు, మా ఇన్ఛార్జి గారు మహేష్ గౌడ్ గారు చెప్పారు. అయితే ఇది ఒక అపోహ వస్తుందంటే మొన్న కొన్ని అవసరాల కోసం కొన్ని జరిగి ఉండొచ్చు. మొన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయాల్లో సరే వేరే మా పార్టీ అభ్యర్థులను ఓడగొట్టి వేరే పార్టీకి నుంచి గెలిచి రాదు, వేరే పార్టీ నుంచి గెలిచి రాదు. గెలిచిన తర్వాత కూడా మా పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీ నుంచి గెలిచి సరే మన చైర్మన్ విషయాలు ఏం జరిగిందో అది అందరికీ తెలిసిన ముచ్చటే. సరే కాంగ్రెస్ పార్టీలో సరే సక్సెస్ అయిందా కాలేదనేది ప్రధానికాన్ని తెలుసు. అయితే మళ్ళీ వాళ్ళే వచ్చి ఇలా మాకు కావాలంటే ఆ రోజు మా కాంగ్రెస్లో ఆ వార్డులో ఓడిపోయి ఈ రోజు పార్టీని నమ్ముకొని మా కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. ఏమంటా అంటే ఇప్పుడు ఏదో ఏకపక్షంగా నిర్ణయం లేకుండా అందరు చేసి సమన్వయం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అందరిని సమన్వయం చేసి ఇప్పుడు కాంగ్రెస్ నమ్ముకున్న వాళ్ళు అందరితో దరఖాస్తులు తీసుకొని ఒక కమిటీ మేము మహేష్ గౌడ్ గారికి మీనాక్షి గారికి కూడా రిప్రజెంటేషన్ చేసినాం. ఏమని సూర్యాపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ఒక కసరత్ కోసం ఒక కమిటీని వేయాలి. ఆ కమిటీకి ఆశా వాళ్ళందరూ దరఖాస్తులు చేస్తే ఆ కమిటీ కూర్చొని ఆ కమిటీ అందరి ఏకాభిప్రాయంతో చేస్తుంది. అది సిస్టమ్. అసలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎంతసేపటికి నేనే రాజు, నేనే మంత్రి, నేనే మోనోపాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరు మోనోపాలి కాదు, ఎవరేం కాదు. స్వార్థపూర్త రాజకీయాలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికికి ప్రమాదం జరిగింది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ యావత్ తెలంగాణ విపరీతమైన గాలి వచ్చి సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఉమ్మడి అంటే నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో అవుట్రైట్ కాంగ్రెస్ ఉండేది. ఎందుకంటే మా పెద్ద మనుషులు అట్లా తయారు చేసిన కాంగ్రెస్ ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం ఒక గాలి వేసింది, మా జిల్లా మొత్తం ఒక గాలి వేసింది. అయినా సూర్యాపేట మనం కోల్పోవచ్చిన పరిస్థితి వచ్చింది. అది ఎందుకు? అది మన అనైక్యత. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో గుండెధైర్యంతో చేసారు, కానీ నాయకుల మధ్యలో అనైక్యతతో చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఇలా అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినందుకు ఈ సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందేది. అలాంటి జరిగినాక ఇంకా మన ఈ పునరావృతం చేసుకుంటే మన గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఏదైతే మేము కామారెడ్డి డిక్లరేషన్లో మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చి నేను భారతదేశ వ్యాప్తంగా బీసీలకు సంఖ్య ఎంత సంఖ్యలో వాళ్ళకి ఆ ప్రకారంగా రిజర్వేషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాగానే ఫస్టే కామారెడ్డి డిక్లరేషన్కు బహిరంగ సభ పెట్టి రాహుల్ గాంధీ గారు చేసిన దానికి కట్టుబడి ఉంటామని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పారు దానికి అడుగులేస్తాను కోసం ఎట్టి పరిస్థితులు అని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించాడు. బీజేపీతో మాట్లాడాడు, బీఆర్ఎస్ తోటి అందరితో మాట్లాడి బిల్లు పాస్ చేసినాక తర్వాత స్వార్థ రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీకే పేరు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీని యూటర్న్ తీసుకొని గవర్నర్ దగ్గరికి పెద్ద ఫైల్ వెళ్ళిందో ఆ ఫైల్ తొక్కుపెట్టడం జరిగింది. అయినప్పటికీ మళ్ళీ మేము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అన్ని పార్టీలు ఇండియా కూటమికి సంబంధించిన ఎన్ని పార్టీ అవుతుందో అంతమంది ఎంపీలతోటి మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మీటింగ్ పెట్టడం. ఆ మీటింగ్కు ఇండియా కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ వచ్చి మేము తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం 40% డిక్లేర్ చేసిందో దానికి కట్టుబడి ఉంటాం. పార్లమెంట్లో కూడా ఆ బిల్లుకు మేము మద్దతు ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అయిన తర్వాత అది కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు వేసిన ముందడుగు.
తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా కూడా చేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఇవన్నీ చేసుకుంటూ పోతూ వస్తున్నాం. అయినప్పటికీ వీలు పడలేదు. మన గ్రామ పంచాయతీ ఎందుకంటే 15వ ఆర్థిక సంఘం బిల్స్ అంటే డబ్బులు రావు కాబట్టి మార్పులు వేయాలని చెప్పి చేసారు. అయినా దానికి కట్టుబడి 42% పైచిలుకు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ అంటే పార్టీ పరంగా కాకుండా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను 42% పైగా బలపరచడం జరిగింది. ఈ రోజు కూడా రేపు జరిగే మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ 42% తగ్గకుండా, ఎందుకంటే ఇప్పుడు అధికారికంగా లేదు కాబట్టి బిల్లు వచ్చే పరిస్థితి లేదు. బిల్లు రాకుండా కాంగ్రెస్ పార్టీ 42%, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉంటూ, మా పీసీసీ కట్టుబడి ఉన్నాడు, మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినప్పటికీ బీసీ డిక్లరేషన్ కమిటీకి ఉత్తమ్ కుమార్ ఎస్సీ ఎస్టీ బీసీ డిక్లరేషన్ కమిటీ కోసం అసలు ఒక మంత్రుల కమిటీ వేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ కమిటీకి చైర్మన్గా చేయడం జరిగింది. అంటే ఆయన ఆ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు దానికి కట్టుబడి ఉంటాడు. మా జిల్లా మంత్రి, సూర్యాపేట జిల్లా మంత్రి కాబట్టి యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా, ఎందుకంటే నేను ఓబీసీ స్టేట్ వైస్ చైర్మన్ కూడా ఎన్నో సందర్భాల్లో మహేష్ గౌడ్ గారిని కలిసినాం, సీఎం గారిని కలిసినప్పుడు కూడా వెళ్ళలేదు, మీకు మీరు ఓబీసీ మీరు చేయండి, మీరు నా మాటగా మన పార్టీ మాటగా చెప్పండి, 42% ఎట్టి పరిస్థితిలో సీట్లు తగ్గే ముచ్చటే లేదు. కాంగ్రెస్లో 42% మన పార్టీని తీద్దాం, మీరందరూ గెలిపించుకోండి అని చెప్పడం. వారు ఆ విధంగా అధినాయకత్వం గుండెధైర్యం ఇచ్చి ఆ విధంగా ఎస్సీలను బీసీలను ఎస్టీలను మైనార్టీలను కలుపుకొని అగ్రకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాలు కాదు కదా, అగ్రకులాలు కూడా మాతో కలిసినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ బాగున్న కాంగ్రెస్ పార్టీ, కులాలకు మతాలకు అతీతంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీలో కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం వారేదో మేమే మొత్తం కాంగ్రెస్ పార్టీని మొత్తం మేము బుధాల మీద వేసుకున్నట్టు, ఎవరు మేము ఎన్ఎస్ఐ గారి ఫౌండర్ కనుక లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఉండకపోయేది. అంటే 40 ఏళ్ల కింద మేము చేసిన మా కష్టానికి దగ్గర ఫలాలు వచ్చినాక మీరు ఫలాలు అనుభవిస్తే సరే తినండి, ఆ పనులు తిన్నా మాకు బాగాలేదు. కానీ అసలు కాంగ్రెస్ ఎవరు, అసలు కాంగ్రెసే మేము, ఇంకొక కాంగ్రెస్ ఎవరు లేడు అనే పరిస్థితి మా సొంతది. సీనియర్ పార్టీ 1985 సంవత్సరంలో టౌన్ ఎన్ఎస్ఏ మొదలు పెడితే 2000 సంవత్సరానికి సూర్యాపేట టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అంటే జిల్లా ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ చేసిన, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన, టౌన్ ప్రెసిడెంట్ చేసిన, జిల్లా కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన, అంటే వర్కింగ్ అధ్యక్షుడు, ఇన్ఛార్జ్ అధ్యక్షుడు చేసిన, మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన, సింగిల్ విండో చైర్మన్, సెంటర్, ఇవన్నీ చేస్తే సూర్యాపేట అసలు మేము మా ఉనికిలే, అసలు వాళ్ళు ఎవరు కాంగ్రెస్. అసలు ఇంకోటి, ఇప్పుడు ఎవరైతే ఇలా డబ్బాకాలు కొట్టే నాయకులు ఎండనైనా ప్రజలతో ఎన్నుకోబడరా? ఎంతసేపటికి ఏంటంటే ప్రజలు చీదరిస్తే మిమ్మల్ని మీరు ఏదో చేసుకోండి, నాయకులు చూడు తిరగండి, మీతో మాకు ఎవరితో సంబంధం లేదు. ప్రజలు ఇప్పుడు ఎన్నడూ ప్రజలతో ఎన్నికో కాకుండా, ప్రజాబలం లేకుండా, అసలు ప్రజలు ఎవరు లేరు, మొత్తం మేమే ఏదో కమిటీలు వస్తాయి, ఏకపక్షంగా కమిటీలు ఏంది. ఇప్పుడు ప్రతి దాన్ని అందరినీ తీసుకొని పోవాలి, సమన్వయ లోపం లేకుండా సమన్వయ లోపంతో చేసుకుంటూ పోతే వాళ్ళకి మంచిగా ఉంటారు. ఇలా ఏదో ఒక వార్డు 40-50 లక్షలు ఖర్చు పెట్టుకుని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాన్న అబాస్ పాలే అప్పులపాలే ఇవాళ మనం ఐక్యత లేకుండా ఓడిపోతే మన పరిస్థితి ఏంది? వాళ్ళు ఎడిపోవాలి. అయినా మన అధికారం వచ్చింది ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఏ కార్యకర్తలు మనం అందుబాటులో ఏం చేస్తున్నాం? ఎంతసేపటికి ఏదో కొన్ని కమిటీలు వేస్తున్నారు. కమిటీలలో కూడా ఇప్పుడు ఎందుకంటే ఈరోజు సందర్భం కాదని చెప్పి మీరు చెప్పలేదు. ఇందిరా పెట్టి కమిటీ వేసారు. ఇలా ఇందిరా పెట్టి కమిటీలల్లో వార్డులలో కొంతమంది చేస్తారు, ఇళ్ళు వచ్చినాయి. ఆ ఇళ్లలో ఎవరు నిన్నటి దాకా బీఆర్ఎస్లో వాడే ఎంజాయ్ చేస్తారు, గతంలో టీడీపీలో వాళ్ళే పవర్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకే ఇందిరా కమిటీల మెంబర్లు ఇస్తే ఎందుకు జరుగుతుందంటే ఆ పార్టీ మారొచ్చిన వాళ్ళకే మీరు వార్డు అధ్యక్షులు ఇస్తారు, వార్డు ఇన్ఛార్జ్ ఇస్తుంది. మరి ఈ పరిస్థితి వచ్చినాక ఎడిపోవాలి. మరి వాడేం చేస్తాడు? వాడేమంటున్నా వాన్ బ్యాచ్ ఏం చూసుకుంటాడు. అంటే గత 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు దిక్కు దివాన్లు ఎప్పుడు పడురు. కాబట్టి అలాంటి పరిస్థితి ఇంకోసారి జరగనీయం. సూర్యాపేటలో ఏదైనప్పటికీ మీనాక్షి నటరాజన్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేసి సూర్యాపేట మున్సిపాలిటీ కోసం ఒక కమిటీ 5 ఊరితో వేస్తారా, 6 ఊరితో వేస్తారా? ఎందుకంటే ఒక కమిటీ అన్నప్పుడు ప్రతి విషయంలో కూడా మాజీ ఎమ్మెల్యేలు ఉంటారు, ఇప్పుడు 2 ఉన్నారు, వాళ్ళు ఉంటారు, మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, ప్రజెంట్ మార్కెట్ కమిటీ చైర్మన్ చెప్తున్నారు. ఎవరు అందరితో ఒక కమిటీ చేసి ఆ కమిటీ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు గతంలో విద్యాసాగర్ గారు అన్నప్పుడు కూడా వాటి కోసం ఒక కమిటీ అందరి కోసం సమన్వయంతో చేసేది. కానీ ఇట్లా ఏకపక్ష నిర్ణయాలు చేసి ఇట్లా చేసారు. ఇలా ఎంతసేపటికి డంపకాలు ముట్టుడే కాదు. ఇప్పుడు మన తప్పు మనం చేసుకోవాలి. గతంలో టికెట్ రాకుంటే, కౌన్సిలర్ టికెట్ రాకుంటే ఇండిపెండెంట్లో కూడా చేసి రకరకాలు చేసిన వాళ్ళు మీరు వచ్చి దిశ కార్యకర్తలకు ఏం దశ ఇస్తారు? పార్టీ క్రమశిక్షణతో మేము 1986 బాపట్ల 40 crores శిక్షణ శిబిరాలకు పోయిస్తాం. మేము ఇప్పుడు ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం శ్రీనివాసరావు గారి నాయకత్వంలో 11 మంది పంపారు. అలా సూర్యాపేట నుంచి నేను, జనపల్లి, ఒక పర్యటన సీన నుండి బొల్లపల్లి సురేంద్ర అంటే 4 పోయినాం. ఉమ్మడి జిల్లా నుంచి 11 మందిలో శ్రీనివాసరావు గారు మమ్మల్ని పంపించాడు. అంటే ఆ విధంగా మేము పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తల లెక్క
పనిచేస్తున్నాం తప్ప మా సొంత దానికోసం మేము కాంట్రాక్టర్లకు దేనికో లాలచిపడి దగులుబాజీ చేస్తలేదు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగితే మటుకు మీరు చూసుకుంటూ పోకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అంతే తప్ప నేను ఏం లేదు. కాంగ్రెస్ కోసం కమిటీ చేపిస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యం కోసం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ వినాలనుకునే ఏ కార్యకర్త కూడా నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం, మా కమిటీ కూడా తీసుకుంటుంది. కాబట్టి సమన్వయ లోపం ఏమి లేదు. సమన్వయంతో చేస్తాం. కాంగ్రెస్ పార్టీని ఈ సూర్యాపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ హస్తగతం చేసేంత వరకు కూడా 6 నిమిషాలు కృషి చేసి ఎవరన్నా తొందరపాటు నిర్ణయాలున్నా వాళ్ళతోటి నచ్చజెప్పి లేదు మనందరం సమస్య ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అని చేస్తాం తప్ప ఏదో మాయాస్ వంటి సీనియర్లు విస్మరించి మేమేదో చేస్తాం, మేమేదో కాంగ్రెస్ పార్టీ అని ఎవరు ప్రగల్భాలు పలికినా ఎవరు ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టం జరగకుండా ఉండడం కోసం, ఎందుకంటే మేము చెప్తే మీరు వినే పరిస్థితి లేనప్పుడు మాకు ఆధినాయకత్వం ఉంది. ఆధినాయకత్వం దగ్గర పోయి మేము చెప్పుకుంటాం. మా అధ్యక్షుడికి చెప్తాం, ముఖ్యమంత్రి గారికి చెప్తాం, మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్తాం, మీనాక్షి గారికి చెప్తాం, అమ్మ సూర్యాపేట పరిస్థితి అవుతుందని చెప్తాం. దానికోసం కమిటీ చేసుకుంటే చేస్తాం. ముఖ్యంగా ఇంకోటి, ఈ జిల్లా సూర్యాపేట జిల్లాలో బడుగు బలైన వర్గాలకు పూర్తి అన్యాయం జరుగుతుంది. ఎందుకు అన్యాయం జరుగుతుందంటే మొత్తం 4 అసెంబ్లీలో ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే ఎస్సీ తుంగతుర్తి సామేల్ గారు, 3 జనరల్, 3లో ఒకటి సూర్యాపేట ఓడిపోయింది, 2 గెలిచాయి. 2 గెలిస్తే ఒకరు మంత్రి అయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సంతోషం. తుంగతుర్తి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తుంగతుర్తి ఉంటాడు, ఎస్సీ ఓబీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అక్కడే ఉంటాడు. కొండలరెడ్డి గారు తుంగతుర్తి నుంచే ఫైనాన్స్ కమిషన్ మెంబరు, చెవిటి వెంకన్న గారు ఇంతకుముందు డీసీ ఉంటే రైతు కమిషన్ మెంబర్. మళ్ళీ గురుపాల్ నర్సయ్య గారికి అక్కడి నుంచి ఎస్సీ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎమ్మెల్సీ ఎస్సీ ఉంటుంది, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్సీ ఉంటాడు. మళ్ళీ ఆ జిల్లా నుంచి అక్కడి నుంచే గురుపాల్ నర్సయ్య గారికి బీసీసీ అధ్యక్షుడు. ఇంకోటి బీసీలు యాదవులు, అసలు యాదవులకు కాంగ్రెస్ పార్టీలో ఏం ప్రాముఖ్యత లేదు. ఒక మంత్రి లేరు. గతంలో 1950 నుంచి కూడా ఈ రాష్ట్రంలో మంత్రిమండలిలో యాదవ్ లేని మంత్రిమండలి లేదు. ఇలా ఒక యాదవ్ మంత్రిగా లేదు. సరే అది అధిష్టానం చూస్తుంది. మా జిల్లా కాడికి వస్తే ఒక జిల్లా ప్రెసిడెంట్ ఒక బీసీ యాదవ్ ఉన్నట్టు బీసీ యాదవ్ చేసినాక ప్రత్యేకంగా ఒక బీసీ గారికి ఇవ్వాలి కదా. ఇవ్వకుండా 3 పోస్టులు ఉన్న కాన్స్టిట్యూన్సీకి 4వ పోస్ట్ ఇచ్చి మరి వాళ్ళ సమన్వయం ఎట్లా కావాలి? ఇప్పుడు రేపు ఒక జెడ్పీటీసీ వస్తాయి, ఈయన ఆయన కొట్టుకుని పార్టీ చిందరవందరూ చేసే పరిస్థితుంది. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ 42% చెప్తూనే ఉన్నాం. మా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మా అధ్యక్షుడు చెప్తున్నారు. ఈ 42% వచ్చి నాకు ఏమొస్తుందంటే ఎవరైతే పార్టీకి పనిచేసిన వ్యక్తులకు 42% కాదు. ఇప్పుడు నేను 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాకు రైట్ ఉందని నేను అంటాను. ఎవరినో తీసుకొచ్చి పండు శ్రీనివాస్ యాదవ్ ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఎవడో వాళ్ళ బ్యాగులు మోసి ఒక తాబేదారు గారిని తీసుకొచ్చి ఈయన కూడా బీసీ కానీ ఆడేటైతే రాబాయి బీసీ అంటే ఎవడు కాంగ్రెస్ పార్టీ కోసం కట్టుబడి ఉండి కాంగ్రెస్ సిద్ధాంతాలు ప్రజలకు తీసుకెళ్లి బీసీలను చైతన్యపరిచి కాంగ్రెస్కు బీసీ ఓటు బ్యాంక్ తెచ్చినోడు బీసీ నాయకుడు ఎత్తాడు. వానికి అర్హత ఉంటుంది. అన్నీ లేకుండా మీ బ్యాగులు మోసుకుంటా మీకు తాబేదారులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వానికి మేము అసలు మా జిల్లాలో ఏముంది? సూర్యాపేట కాడికి వస్తే మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఓసీలు, జిల్లా గ్రంథాలయం ఓసీ, మరి అన్నీ అట్లా రకాల టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారు ఆయన ఓసీ. అసలు బీసీలకు ఏమున్నాయి? ఉన్న ఒక డీసీసీ అధ్యక్షుడు బీసీకి ఉంటే అవున జిల్లా అధ్యక్షుడు తీసేసారు. మరి ఇప్పుడు మేము ఎంతో ఎలిజిబుల్ ఉన్నాం, మరి మాకు ఇవ్వకుండా పార్టీ ఎందుకు అన్ని జరుగుతున్నాయంటే ఇటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో నాయకుల చుట్టూ తిరిగే నాయకులు, పార్టీ చుట్టూ తిరిగే నాయకులు కాదు, నాయకుల చుట్టూ తిరిగే నాయకులు వారి స్వార్థం కోసం వారు ఆ నాయకుల కాళ్ళు పట్టుకుని మోకాలు మా పదవులు కాకుండా మోకాలు అడ్డేది అమ్మ వీళ్ళు వస్తే అరే అవగాహన రాహిత్యంతో ఎవరు అనుకున్నా తప్పు. మేము వస్తే మీకు ఉనికికి ప్రమాదం కాదు, మేము వస్తే పార్టీకి లాభం. అది చూడండి. ఫస్ట్ ఏదో తను శ్రీనివాస అవును రాబాయ్ నువ్వు కరెక్ట్ ఉంటే నీ ఉనికి నా ఉనికేది పార్టీ ఉన్నప్పుడు అందరం ఉంటాం. ఒక చెట్టు కాయలు ఉంటే అందరం తింటాం. సరే చెట్టుకే కాయలు లేకుండా ఎవరు తింటాడు? మనం అంతా ఏంది అందరం సమన్వయంలో పోతుంటే పోయినసారి మున్సిపాలిటీ ఓడిపోయింది. మళ్ళీ ఇప్పుడు అదే అడుగులేసేట్లా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనోదేవులు చాలా మంది అభిప్రాయపడుతున్నారు కార్యకర్తలు, మా పరిస్థితి ఏంది మీరు అయితే ఇలా చేసుకుని 2 సంవత్సరాలు కాంగ్రెస్ పట్టుకునే టికెట్ ఇవ్వకుండా నువ్వు వేరేకి ఇచ్చినాక వీడు పార్టీకి ఎట్లా పనిచేస్తావు? ఇన్ని సంవత్సరాలు దాదాపు వాటిలో ఒక 2200 ఓట్లు ఉంటే దాదాపుగా ఇన్ని సంవత్సరాల పేరు మీద సొంతంగా 300-200 మంది ఉంటారు. వాళ్ళు ఏది నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ మనోధైర్యం దెబ్బతినే ఆ 200-300 ఓట్లు ఒక వార్డులో మన కాంగ్రెస్ పార్టీకి దూరం అయినాక మన ఆ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తాం? కాబట్టి అలాంటి నాయకుడు చిల్లర ఆలోచనలు మార్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు వస్తే నేను చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ విభేదాలు చూచారు. ఎలాంటి మనం విభేదాలు ఉన్నా నాయకులు మనం చూసుకుందాం. జిల్లా స్థాయి నాయకులు మనం చూసుకుందాం, పట్టణ స్థాయి నాయకులు మనం చూసుకుందాం. అంతే తప్ప మన స్వార్థ రాజకీయాల కోసం మన ప్రాపగండ కోసం పార్టీని బలిపెట్టొద్దు. మన సులాభాల కోసం
ఎవరికో ఇస్తే నాకేదో లాభం జరుగుతుందని స్వలాభాల కోసం పార్టీని బలిపెట్టడం బంద్ చేయండి. పార్టీ ఉనికి కోసం చేయండి. రేపు సూర్యాపేట మున్సిపాలిటీ గెలిపిస్తాను కోసం అందరం సమన్వయంగా కలిసి పనిచేద్దాం. అలాంటి ఎలాంటి అరమరికలు ఉండదు, మనకు అవసరం లేదు. అంతే తప్ప ఆయన చేసిండా ఈయన చేసిండా కాదు. అందరూ ఇప్పుడు సూర్యాపేట ఇలా టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఉండు, ఆయన రావాలి. రోడ్డు కోసం ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అందరం కలిసి ఒక టీం చేద్దాం. రవిబాబు ఉండు, ఇలా పీసీసీ జనరల్ సెక్రటరీ అండు, రవిబాబుని పిలుపుదాం. రవిబాబు వస్తాడు, పనిచేస్తాడు. ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్ వేలరెడ్డి గారు రమ్మానండి. ఆయన ఇంకా సీనియర్ నాయకుడు వేద శంకయ్య గారు ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. దోస్పాటి గోపాల్ గారు ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. వాళ్ళని పిలుదాం. మాజీ మార్కెట్ చైర్మన్ అంటే ఇప్పుడు నేను ఒకటి ఉన్నా, భుజంగరావు గారు ఉన్నాడు. సరే ఆయన బ్రహ్మాండం అయినా కానీ ఇట్లా ఒక మాజీ మార్కెట్ కమిటీలు, ఒక మాజీ ఎమ్మెల్యేలు, ఇట్లా ఈ లోకల్ ఉన్న నాయకులందరూ తీసుకొని సమన్వయం చేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిసరికే కృషి చేద్దాం తప్ప ఏదో ఎవరి ఇట్లా భేషాజాలు అవసరం లేదు. కాంగ్రెస్ గెలుస్తుంది కోసం అందరం కలిసిమెలిసిగా పనిచేద్దాం. ఒకవేళ అదే కాక మేము భేషాజాలకే పోతాం, మా పంతం నెక్కించుకుంటాను ఏ నాయకుడు చెప్పినా అది జరిగే పరిస్థితి లేదు, జరుగుడు కాదు. ఈసారి మన కాంగ్రెస్ కార్యకర్తలే మనకు సరైన బుద్ధి చెప్తారు. ఎందుకంటే పార్టీని మనం ఇబ్బందుల పాలకి ఎప్పుడు గురి చేసినా కాంగ్రెస్ పార్టీ బాగా నష్టపోతుంది సూర్యాపేట నియోజకవర్గంలో. కాబట్టి ఈసారి అలాంటి తప్పు నిర్ణయాలు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటే మన కాంగ్రెస్ కార్యకర్తలే మన బుద్ధి చెప్తారు. కాబట్టి మనం కార్యకర్తలే మనకంటే చిన్నోడు మన తమ్ముళ్ళతోటి చెల్లెళ్ళతోటి మనం తప్పు చేసి అనిపించుకునే పరిస్థితి రాకుండా మనం ఎలాంటి భేషాదాలకు పోకుండా కాంగ్రెస్ ఉనికిని పెంచుకుంటూ కాంగ్రెస్ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ను గెలిపించడం కోసం నేను ఎవరితోటైనా కలిసి పనిచేస్తాను సిద్ధం. సూర్యాపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ గెలవాలి, ఎంపీటీసీ జెడ్పీసీ సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ గెలుస్తుంది కోసం నాకు ఎలాంటి భేషాదాలు లేవు. ఆవేదన అంత ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాలు పనిచేస్తాం, మమ్మల్ని మీటింగ్ పిలుస్తుందికే మేము అస్పృశ్యుల లెక్క, ఒక అంటరాని వాళ్ళ లెక్క మమ్మల్ని మీటింగ్ పిలవకుండా మీరే అంటే మీ క్వాలిఫికేషన్ చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన నేను ఎలక్టెడ్ 2 సార్లు ఎలక్టెడ్ అయినా, 3 సార్లు ఎలక్టెడ్ అయినా. నువ్వు ఎప్పుడు మమ్మల్ని ఎవరైతే పిలవకుండా భేషాలు చేసే ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, నువ్వు అసలు పబ్లిక్తో ఎన్నిసార్లు నీకు ఎన్నిక కాబట్టి ఇప్పుడు ప్రజలకు పోవాలంటే ప్రజలతో ఎన్నుకోబడాలి. ప్రజలతో ఎన్నుకోబడకుండా ఎవరితో ఒక తాబేదారుగా నాయకులకు తాబేదారుగా ఉండి మా ఆధిపత్యం చెలాయిస్తాం అని ఎవరు చెప్పినా ఎవరు ఆధిపత్యం చేయాల్సిన అవసరం లేదు, ఎవరు లేదు. ఎవరైనా అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఎవరికి నాకు వ్యక్తిగతంగా ఎవరితో విభేదాలు లేవు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా గ్రూపులు కట్టినప్పుడు అధిష్టానం చెప్పిన రమేష్ రెడ్డి గారు గ్రూపు, దామోరెడ్డి గారు గ్రూపు అంటే గ్రూపులు కాదు. కాంగ్రెస్ పార్టీ సమన్వయంగా ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకే కలిసి పనిచేద్దాం అనుకున్నాం. అదే నడవడికలతో పనిచేసినాం. అంతే తప్ప మేమేదో గ్రూపులు కట్టి కాంగ్రెస్ పార్టీ బలైన పర్సన్ కోసం ఎక్కడ పనిచేయలేదు. ఆ గ్రూపులలో ఏం చేసి కాంగ్రెస్ పార్టీ బలైన పర్సన్ కోసం ఒక గ్రూప్ అప్పరాండ్ కాగానే అవతల గ్రూపులను తొక్కుదాం అనే పరిస్థితి ఎప్పుడు కాదు. ఎందుకంటే లీడర్ల మధ్యలో లీడర్ కలుస్తారు, లీడర్ ఏమంటున్న కార్యకర్తలు మనం లాంచ్ చేసేది ఏంటి. కాబట్టి అది ఎవరైనా అలాంటి విధానాన్ని మార్చుకోవాలి. ఇలా ఎవరి కోసమో ఎవరినో విమర్శించడం కోసం పెట్టాల్సిన అవసరం లేదు. నా ఉనికికి ప్రమాదం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలు ఉంటే కనీసం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ మాకు ఇన్వైట్ చేయని పరిస్థితి వస్తే సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నిక కోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్లో నేను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ మాజీ ఎలిజిబుల్, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలిజిబుల్, మున్సిపాలిటీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ ఎలిజిబుల్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్, సూర్యాపేట సింగిల్ విండో చైర్మన్ చేసిన ఇంతకంటే క్వాలిఫికేషన్ ఉన్న నాయకుడు ఎవరు ఇక్కడ? అసలు నన్ను మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అంటే అభ్యర్థుల ఎంపిక కసరత్ కోసం మీటింగ్ పెట్టిన మీటింగ్లో నన్ను పిలవకుండా నాకంటే గొప్ప నాయకుడు ఎవరు? మన డ్యాన్స్ కూర్చున్నారు అంటే మీ జాగిరా కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోకపోతుంది. ఆ జీవులని మీ చేతులు కట్టుకొని మీకు బానిసలమా? కాంగ్రెస్ కోసం పనిచేస్తాం, కాంగ్రెస్ కోసం బానిసలు అవుతాం. కానీ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్లో తాబేదారుగా పనిచేసి పార్టీ కోసం ఏదో సులభాల కోసం పనిచేసే ఏ నాయకుడికి మేము తాబేదారులం కాదు. కాంగ్రెస్ ఉనికి కోసం ఎవరు పనిచేస్తే వాళ్ళు గులాంగిరి చేస్తాం. ఒకప్పుడు విద్యాసాగర్ రెడ్డి గారి నాయకత్వంలో సైకిల్ వేసుకొని మేము సూర్యాపేట దిగాం. అదే చిరాల సత్యనారాయణ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం చెప్తుంది, సైకిల్ వేసుకొని మేము మెంబర్షిప్ చేసాం. నిరంజన్ గారు ఉన్నప్పుడు చేసినాం. మేల సత్యనారాయణ గారి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ అందరం కలిసి మంచి ఎలాంటి అరమరకలు లేవు. అట్లా కాంగ్రెస్ అంటే ఒక టీం. ఇవాళ చెప్తారు. ఆ రోజు నాడు నేను సూర్యాపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సోల్జర్గా మున్సిపల్ చైర్మన్ మేర సత్యనారాయణ గారుగా అదే వేదాశంకయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కట్టని 5,800 ఇల్లు ఒకటే కాడ ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో ఒక సూర్యాపేటలో వచ్చినాయి. ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో మీరు చర్చించుకొని ఏడరాలే. అది మేల సత్యనారాయణ గారి కృషి, మా ఎమ్మెల్యే గారు వేదాశంకయ్య గారి కృషితోటి మున్సిపాలిటీ కాంగ్రెస్ సోల్జర్ ఉండి ఆ రైతులతో మాట్లాడి ఆ భూములు తీసుకొని 5,500 దాదాపు ఆల్మోస్ట్ 6,000 ఇల్లు ఒక ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన చరిత్ర సూర్యాపేట మున్సిపాలిటీ ఉంది. అటువంటి చరిత్ర గల మున్సిపాలిటీని మనం గెలవకుండా ఓడిపోయే పరిస్థితి వచ్చిన కాయగా మనం చేసిన పనులు కూడా చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం?
మేళ సత్యనారాయణ గారు చైర్మన్ ఉన్నారు, ఇప్పుడు పాపం పరంపదించారు. వేదశంకయ్య గారు, వేదశంకయ్య గారిని ఏ డ్యాన్స్ మీద తిప్పి శంకయ్య గారిని అడుగుతున్నాం మనం? అడగట్లేదు. అలా ఇప్పుడు నేను పార్టీ ఫ్లోర్ లీడర్ ఉన్నా, అలా అసలు ఇల్లు కట్టింది ఏంది ఎన్ని, ఇప్పుడు ఎంతసేపటికి మీకు ఎవరో చెప్తే ఎన్నడూ కూడా ఇల్లు కట్టినాం అని ఎక్కడ చెప్పారా? ఆ పని ఎందుకు చెప్పాలంటే మీకు అవగాహన లేదు కదా. ఇప్పుడు ఎంతసేపటికి సూర్యాపేట మీద అవగాహన ఉంది, సూర్యాపేట నాయకత్వం చేసినప్పుడు చెప్పగలగాలి. అసలు దాని మీద అవగాహన లేదు. అదే రాజశేఖర్ గారి నేతృత్వంలో ఫీజులు ఇస్తుంటే ఇంటింటికి మన కాంగ్రెస్ కార్యకర్తలు తిరిగి కౌన్సిలర్స్ ఓటుకునే కౌన్సిలర్స్ చేసినాం. రాజశేఖర్ గారు చేసిన ప్రతి స్కీమ్ను ప్రజలకు తీసుకెళ్ళాం. ఇవాళ ఎన్ని స్కీములు చేస్తున్నాం, మొన్న కొంచెం ఏదో మనం చెప్తున్నాం 50% గెలిచినాం, 60%. ఏ 50% గెలిచినా 60% గెలిచినా మన ఇంతో మనం తలదించుకునే రిజల్ట్ వచ్చింది గ్రామ పంచాయతీలో. ఎందుకు వచ్చింది? మనం చేసిన పనులు చెప్పుకోలేకపోతున్నాం. ఫ్రీ బస్ ఇచ్చినాను అని 450 ఆ ఫ్రీ బస్ ఇవ్వబట్టి ఆటోలకు, అరే పిచ్చోడా ఫ్రీ బస్ ఇది ఆటోలకు నష్టం కదా, ఆటోలకు కూడా మేము ప్రత్యామ్నాయం చేస్తున్నాం. వాళ్ళకి ఎన్నో రకాల స్కీమ్స్ పెట్టినాం. సన్నబియ్యం సామాన్యుల కోసమే సన్నబియ్యం పెట్టినాం చెప్తున్నా. ఈ రకంగా చేసినాం, ఫ్రీ బస్ ఇచ్చినాం, చేస్తాం. లోటు బడ్జెట్ రాష్ట్రం కాబట్టి కళ్యాణ లక్ష్యం ఉంది, చేస్తాం. చిన్న చిన్నగా చేస్తాం. వాళ్ళు ఏమంటారు? విద్యార్థులకు స్కూటీలు, అరే బాబు ఒక దశల వారికి అన్ని చేస్తారు. ఒకటేసారి మాకు మొత్తం మైలేని భారం మా మీద మోసి ప్రభుత్వం వెళ్ళిపోయింది కాబట్టి వచ్చిన ప్రభుత్వం అన్ని చేస్తున్నాం అని ఎవరు చెప్పాలి? మా అటువంటి నిజాయితీ, నీతి, నిజాయితీ, క్రమశిక్షణ గల కార్యకర్తలు చెప్తారు. ఎందుకంటే మేము ఎన్నడూ కూడా ఎవరితో లాల్చి పడలేదు కాబట్టి మేము చెప్తాం. ఇవాళ ఎవరో ఇప్పుడు పార్టీకి సంబంధం లేకుండా రకరకాల పదవులు అనుభవించుకుంటూ ఉంటుంది. కాంగ్రెస్ ప్రచారం చేయలేకపోతే ప్రచారంలో పోతుంది, మనం పోగానే వాళ్ళు ఎవరో వ్యక్తుండ్రు. మళ్ళీ రేపు మున్సిపాలిటీలో కూడా గ్రామ పంచాయతీ సింబల్ లేదు, రేపు మున్సిపాలిటీ సింబల్ ఉంటుంది, ఎంపీడీసీ జెడ్పీసీ సింబల్ ఉంటుంది. సింబల్ దాంట్లో మనం కాక ఏమాత్రం అభాస్ అయినా 3 సంవత్సరాలు మన ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు. 3 సంవత్సరాలు మన కార్యకర్తలు ఎంత అయోమానికి గురి కావాలి, ఎంత అభాస్పాలు కావాలి. వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ అధికారం లేకుండా మన వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టి ఆర్థికంగా రకరకాలుగా తీసుకొని మ్యానిపులేట్ చేస్తారు. కాబట్టి అలాంటి దేనికి మా కార్యకర్తలు ప్రలోభపడకుండా కలిసిమెలిసి ఉన్న కార్యకర్తలకు అన్యాయం చేస్తే సహించలేదు. కార్యకర్తలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగవద్దు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉనికి కోసం ఇది చేస్తుంది తప్ప నా గొప్ప కోసం కాదు. నా బాధ అంతా ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ చేస్తే మున్సిపాలిటీ కౌన్సిలర్ సన్నాహక సమావేశానికి కూడా నేను సరిపోనప్పుడు మరి మీరు అసలు దేనికోసం కాంగ్రెస్ పనిచేయాలి అనే విషయం మా అధ్యక్షుడు మహేష్ గౌడ్ నడుతాం. ఇక్కడ చిల్లర ఎవరు నడతారు మాకు ఏళ్ళతో మా మహేష్ గౌడ్ గారు నడుతాం, మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నడుతాం. అన్న ఏంది మరి మా పరిస్థితి ఏంది అంటే మేము మున్సిపాలిటీ మీటింగ్ సన్నాహక సమావేశానికి మేము ఎలిజిబుల్ కాకుంటే మీ కాంగ్రెస్ పార్టీ కోసం ఎందుకు చేయాలి? మా మీనాక్షి నటరాజు గారి దగ్గరికి పోతాం, అమ్మ ఇదేంటి పరిస్థితి, 42% 40% అంటారు. 42% ఇస్తున్నామా పక్క పెట్టని ఇస్తూ అని మీరు చెప్తున్నారు, మేము ప్రజలకు చెప్తున్నాం. ఆ 42%లో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఒక బీసీ ఉంటే బీసీ కానీ కూడా వ్యక్తిది. మరి ప్రత్యామ్నాయంగా బీసీకి ఏమి ఇచ్చారు? 47% ఇస్తామే. మరి 42% మనం బీసీకి ఏమి ఇవ్వాలి? బీసీలకు మేము 17 డీసీసీలు ఇచ్చాం. 17 డీసీలు ఎవరికి ఇచ్చినా ఎవరో వేరు వచ్చిన వాళ్ళ కనుక కమ్యూనిస్ట్ కార్యకర్తలు 10 మందికి ఇచ్చినా చూపెట్టి సూర్యాపేట జిల్లా అంటే మా బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలలో క్రమశిక్షణ గల కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. ఈ మున్సిపాలిటీ కార్యకు వస్తే రకరకాల ప్రలోభ పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ మర్చిపోయి అందరం కలిసిమెలిసి కాంగ్రెస్ను గెలిపిద్దాం. ఒకవేళ గెలిపలేని పరిస్థితులలో మూకుమ్మడిగా మనం బయటకు వెళ్ళిపోదాం, కొత్త నాయకత్వం చేసుకుంటాం తప్ప మనం ఇలాంటి చిల్లర రాజకీయాలు బంద్ చేయాలని చెప్పి